Good morning, viewers. This is PDs of Tamil Nadu State Board of Technical Education. Examination conducted in the month of February 2007. ఈ స్పీడ్కి వచ్చేటప్పటికి ఫ్రేజెస్ చక్కగా మీరు ప్రాక్టీస్ చేసుకుని కనుక దీంట్లో యూజ్ చేసుకున్నట్టయితే ఈ 100 స్పీడ్ చాలా ఈజీగా రాయగలుగుతారు. ఈ పాసెస్కి సంబంధించి కొన్ని ఫ్రేజెస్ ఏవైతున్నాయో జస్ట్ మీకు నేరేట్ చేస్తాను, ఒకసారి మీరు నోట్ చేసుకోండి బిఫోర్ టేకింగ్ డిక్టేషన్. దెర్ ఇస్ నో డౌట్ అనేటువంటి ఫ్రేజ్ ఏదైతే ఉందో డిక్టేటర్ ఒక్కసారి చెప్పేస్తాడు దెర్ ఇస్ నో డౌట్ అని చెప్పి, అది మీరు ఈజీగా రాసుకోవటానికి ట్రై చేయాలా. ఆన్ ద హోల్ యాజ్ ఎ హోల్ రెండు రకాలు ఉన్నాయి. యాజ్ ఎ హోల్ అయితే రైట్ సర్కిల్ ఎల్ అబౌవ్ ద లైన్, అదే ఆన్ ది హోల్ అయితే ఆన్ గ్రామంలో పెట్టుకుని ఎల్ యూజ్ చేసేస్తే ఆన్ ది హోల్ అయిపోతుంది. ఆన్ ది హోల్ అని చెప్పి ఒకేసారి డిక్టేషన్ ఇస్తాడు. అలాగే వీఆర్ గ్లాడ్, వీఆర్ వేరే గల్హావట్ రాసుకోవటమే. సో ఫార్ యాజ్ స్ట్రోక్ యాజ్ డబుల్డ్ సర్క్యులర్స్ రాసేసుకుంటే సో ఫార్ యాజ్ సరిపోతుంది. అలాగే అగ్రికల్చర్ ఏదైతే ఉందో షార్ట్ కట్ ఉంది గర్కల్ అబౌవ్ ద లైన్. ఈ పాసెస్ బుక్ కనుక మీకు ఉన్నట్టయితే దాంట్లో చూసుకోవచ్చు, దాంట్లో కూడా ఇచ్చాడు అది. అలాగే వీ విల్ నాట్ బీ ఏబుల్ టు, వీఆర్ నాట్ ఏబుల్ టు, వీఆర్ హ్యాపీ, వేరే పీ సరిపోతుంది, వీఆర్ హ్యాపీ. అలాగే మార్కెటింగ్ ఏదైతే ఉందో మార్క్ కేహావడింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఎమ్ము రే కేహావడింగ్ రాయక్కర్లా, ఎమ్రే బదులు మర్ రాసేసుకుని కేహావడింగ్ పెట్టేసుకోవాలి. అలాగే సచ్ సర్క్యులర్స్ చే రాసి డాష్ డిజైన్ చేస్తే థింగ్స్ కింద వచ్చి అయిపోతుంది. అలాగే క్వార్టర్స్ ఏదైతే ఉందో క్వా డౌన్లోడ్ ఆర్ టర్ సర్క్యులర్స్ అక్కర్లా, క్వా డబుల్ చేసేసుకుని సర్క్యులర్స్ పెట్టేసుకోండి, క్వార్టర్స్ అయిపోతుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ మీరు అడ్వాన్స్డ్ ఫ్రేజియోగ్రఫీలో సెక్షన్ 1లో చూడండి, ఆన్ ది అదర్ హ్యాండ్ ఉంటుంది, అది రాసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అందరూ కూడా ఈ స్పీడు పెంచుకోవాలి అనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి అందరూ కూడా చేయవలసిన పని ఏంటంటే కాంట్రాక్షన్స్, స్పెషల్ కాంట్రాక్షన్స్, అలాగే అడ్వాన్స్డ్ ఫ్రేజియోగ్రఫీ కూడా మీరు రాస్తూ ఉండాలి. అలాగే గ్రామలాక్స్ నా ఛానల్లో రివిజన్ అని చెప్పి రివిజన్ ఆఫ్ గ్రామలాక్స్ అని, రివిజన్ ఆఫ్ కాంట్రాక్షన్స్, రివిజన్ ఆఫ్ స్పెషల్ కాంట్రాక్షన్స్, రివిజన్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఫ్రేజియోగ్రఫీ, అలాగే రివిజన్ ఆఫ్ స్పెషలిస్ట్ వర్డ్స్ నేను వీడియోలు చేశాను, ఆ వీడియోలు చూడండి. సో ఈ ఆన్ ది అదర్ హ్యాండ్ అడ్వాన్స్డ్ ఫ్రేజియోగ్రఫీలో సెక్షన్ 1లో సెకండ్ లైన్లో ఉంది. అలాగే డిస్ట్రక్షన్కి డి సర్క్యులర్ స్టర్ షను పెట్టక్కర్ లేకుండా డి స్టర్లు పెట్టేసుకుని డిస్టర్ అయిపోతుంది. కే షన్హుక్ పెట్టేసుకోవటమే, కే షన్హుక్ పైకి పెట్టేసుకుంటే డిస్ట్రక్షన్ అయిపోతుంది. అలాగే యాజ్ ఫార్ యాజ్ సర్క్యులర్స్ ఎఫ్ డబుల్ సర్క్యులర్స్ యాజ్ ఫార్ యాజ్. అలాగే ఇంప్లిమెంటెడ్ మీకు అందరికీ తెలుసు అనుకుంటున్నాను, ఒక తెలియకపోతే రాసుకోండి. ఎమ్ము అబౌవ్ ద లైన్ రాసి పల్ ఆన్ ది లైన్ వచ్చేట్టు కట్ చేసుకోవాలి, ఇంటర్సెక్ట్ చేసుకోండి. ఇంప్లిమెంటేషన్ మొత్తం మూడిట్లు కూడా అదే వస్తుంది. వెరీ మెనీ రాసుకొని థింగ్స్కి డాష్ డిజైన్ చేస్తే వెరీ మెనీ థింగ్స్ అవుతుంది. అలాగే వేస్ అండ్ మీన్స్ ఉంది మనకి, వేస్ అండ్ మీన్స్, వే సర్క్యులర్స్ ఎన్హుక్ సర్క్యులర్స్, వేస్ అండ్ మీన్స్. యాజ్ రిగార్డ్స్ పూర్తిగా రాయక్కర్లా, యాజ్ ఏదైతే ఉందో లెఫ్ట్ మోషన్ రాసుకుని గేహావ్డ్ సర్క్యులర్స్ రాసుకోవటమే. లెఫ్ట్ మోషన్ సర్కిల్ గేహావ్డ్ సర్క్యులర్స్ యాజ్ రిగార్డ్స్. సో మీరు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఫ్రేజెస్ ఒక్కసారి మైండ్లో పెట్టుకుని మీరు ఈ స్పీడ్ రాయండి. రాస్తే ఇంతకుముందు మీరు రాసినటువంటి స్పీడ్లకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ స్పీడ్ చాలా ఈజీగా రాసేయగలుగుతారు. కాబట్టి
ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో 1-2 సార్లు ఈ వీడియోని ముందుకు తీసుకుని వెళ్ళి చూసుకుని మీరు తర్వాత డిక్టేషన్ తీసుకోండి. రైట్? ఓకే, థ్యాంక్ యూ. టేక్ డిక్టేషన్. 5 seconds. Start. Sir, I thank you for the opportunity given to me to speak on the budget. There is no doubt that on the whole, the budget that has been presented is a satisfactory one. We are glad that there are no new taxes and there are good schemes in it. But there are a few things which I would like to point out. So far as agriculture is concerned, it is proposed to increase the production potential of food grains. It is a welcome proposal. In the same way, I welcome the proposal to increase the storing capacity. In agriculture, if we do not make some efforts to produce more, we will not be able to get proper returns. After producing them, we are not able to store them properly. There will be some destruction and there will be a great deal of loss for the farmers. In view of this, we are happy about the construction of godowns for marketing societies. I thank the government for doing such things. So far as the forest lands are concerned, sums have been allotted for construction of roads in forests and for construction of quarters in forest areas. On the other hand, it is a good proposal. But on the other hand, I think that if we construct houses inside the forests, there will be a reduction in the forest wealth. If we allow our people to live inside the forests, it will result in destruction of forests. In one direction, we are taking steps for growing forests in some places. In another direction, we are trying to reduce the forest area by allowing construction of houses inside the forests. I think it is not a welcome measure to build houses inside the forest areas. So I appeal to the government to drop the proposal. As far as power is concerned, there are very many good schemes. I would like to say that they should be properly implemented. Very many things were announced in the last year's budget, but I am sorry to say that some of them have not been so far implemented. This should not happen. So far as power consumption is concerned, I am glad that the government are doing their best. But there are ways and means to improve the condition. I wish to point out that the transmission loss should be reduced further. Side by side, it should be our aim to find out alternative sources of power. As regards industries, we find that many industries are going from our state to other states. It is so in the matter of the leather industry. Previously, our state produced more than 75% of the leather that was exported. But now we find that some other states are having
very big leather industries and our state has gone backward. I request the government to take necessary steps to mitigate the difficulties of those who have invested in this industry. Letter from Arjun and Company, Lucknow, to Messrs. Subbu and Company, New Delhi. Dear sirs, we confirm that we have sent a telegram to you today to the effect that the correct goods have been sent to you today. We regret very much to find that the wrong goods have been sent to you due to a mistake on the part of packing department. We assure you that such a thing has never before happened during the whole of our experience, as we take great care in sending goods. It occurred now because a figure was wrongly read by a new clerk who wrote out the packing orders. We would like to assure you that such a mistake will not occur in future. We apologize for any inconvenience that might have been caused to you on account of this. We have instructed the railway authorities to deliver the goods to you tomorrow without fail. You may please debit our account with any expenses that might have been incurred by you on the goods sent by mistake and hand over all these goods to the railway authorities whom we have instructed to take back the goods. Yours faithfully,